కోనసీమ జిల్లా కేర్ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. కోమా నుంచి బ్రతికించాడు డాక్టర్ రవితేజ. అనారోగ్యంతో ఇటీవల కోమాలోకి వెళ్లిన అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సత్యవతి ఎన్ని ఆసుపత్రులు తిప్పినా ప్రయోజనం లేదని తెలిపారు. వైద్యులు డాక్టర్లంతా చేతులెత్తేయడంతో సత్యవతిపై ఆశలు వదులుకున్నారు కుటుంబ సభ్యులు. చివరి ప్రయత్నంగా వైద్యం నిమిత్తం కోనసీమ కేర్ హాస్పిటల్ డాక్టర్ రవితేజను సంప్రదించారు. వైద్యం అందించి కోమాలో ఉన్న ఆమెను ప్రాణాపాయం నుంచి తప్పించారు డాక్టర్ రవితేజ. ఇక చనిపోయిందనుకున్న ఆమె ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ రవితేజకు బంధువులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నేను మీ డాక్టర్ కార్యం రవితేజ, ఎండి జనరల్ మెడిసిన్, కోనసీమ కేర్ హాస్పిటల్, నల్లవంతం ప్రక్కన అమలాపురం అండి. మన హాస్పిటల్ కి చాలా సీరియస్ కండిషన్ తో డి సత్యవతి అనే పేషెంట్ సుమారు 70 సంవత్సరాల వయసు గల ఆవిడ సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్స్ తో అలాగే కిడ్నీ ప్రాబ్లమ్ తో కోమా కండిషన్ లో వచ్చారండి మన హాస్పిటల్ కి. అదే ఆవిడ్ని 3 రోజుల పాటు చాలా ఇంటెన్సివ్ గా ట్రీట్ చేసి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అన్ని ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసి ఆవిడ్ని ఈ రోజు కోమాలోంచి బయట తీసేయడం జరిగింది. నేను మీ డాక్టర్ కార్యం రవితేజ, ఎండి జనరల్ మెడిసిన్, కోనసీమ కేర్ హాస్పిటల్, నల్లవంతం ప్రక్కన అమలాపురం అండి. మన హాస్పిటల్ కి చాలా సీరియస్ కండిషన్ తో డి సత్యవతి అనే పేషెంట్ సుమారు 70 సంవత్సరాల వయసు గల ఆవిడ సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్స్ తో అలాగే కిడ్నీ ప్రాబ్లమ్ తో కోమా కండిషన్ లో వచ్చారండి మన హాస్పిటల్ కి. అదే ఆవిడ్ని 3 రోజుల పాటు చాలా ఇంటెన్సివ్ గా ట్రీట్ చేసి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అన్ని ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసి ఆవిడ్ని ఈ రోజు కోమాలోంచి బయట తీసేయడం జరిగింది.